నమస్కారం. మన సెకండ్ రెసిపీ పేరే ఇంత పొడుగుంది, మరి అది టేస్ట్ ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి. సో బైంగన్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయలు, వంకాయలు, క్యాప్సికమ్, ఆయిల్. సో పుష్ప గారు కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు కదా. బైంగన్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తారా? ఓకే, స్టవ్ వెలిగించుకొని ముందు ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలండి. ఓకే, ఇది వేగిపోయిందండి. నేను ఇవన్నీ వేయించానండి, పప్పులన్నీ వేయించేసి గ్రైండ్ చేసి ఈ ముద్దలాగా తీసుకొచ్చానండి. ఉల్లిపాయలు, ఈ పప్పులు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, మినప్పప్పు, తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేయించి చింతపండు వేసేసి గ్రైండ్ చేసి చింతపండు గ్రైండ్ చేసి వంకాయ ముక్కల్ని ఇలా కింద అతుక్కునేటట్టు 4 ముక్కలుగా చేసి దాంట్లో స్టఫ్ చేశానండి. ఓకే, స్టఫ్ చేసి క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకున్నానండి. ఓకే, క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఇందులో పెట్టుకొని ఇది ఇందులో పెట్టుకోవాలండి. దీనికి కాసేపు మూత పెట్టాలండి. ఓకే, కొంచెం మగ్గిపోతుంది. ఓకే, మూత పెట్టాలి. వేగుతున్నాయి కదండి కొంచెం. వేగుతున్నాయండి. ఓకే, యూజువల్గా మనం స్టఫ్డ్ క్యాప్సికమ్ చూసుంటాము, స్టఫ్డ్ బైంగన్ చూసుంటాము, కానీ ఇది బైంగన్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాము. అంటే ఆల్రెడీ వంకాయలు స్టఫ్ చేసి మళ్ళీ దాన్ని క్యాప్సికమ్ స్టఫ్ చేయడం. ఓకే, ఒక డిఫరెంట్ రెసిపీ అండి. 2 కర్రీస్ ఒకేసారి తిన్నట్టు అవుతుంది కదండి. ఓ బాగుంది. సో మంచి ఆలోచన, 2 వెజిటబుల్స్ ఒకేసారి ఇవ్వచ్చు. ఓకే, ఓకే పుష్ప గారు ఒకసారి చూద్దామా? చూద్దామండి. ఇంకా అయిపోయిందండి. ఓకే, మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. బైంగన్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా రెడీ. ఉషా గారు రుచి చూసి మాకు చెప్పండి. తప్పకుండా అండి, ఎప్పుడెప్పుడు రుచి చూద్దామని ఉంది నాకైతే. ఓకే, భలే కలర్ఫుల్గా ఉందండి. అసలు ఇందులో కనిపించిన రంగు ఏదైనా ఉందా అనిపిస్తుంది నాకు. చాలా కలర్ఫుల్గా ఉంది. గ్రేవీ ఏమో ఆరెంజ్ కలర్లో, పర్పుల్ కలర్లో వంకాయలు, క్యాప్సికమ్ గ్రీన్గా, కొత్తిమీర పైన గార్నిష్ చేశారు. చాలా బాగుందండి. డెఫినెట్గా ఇది టేస్ట్ చూసి, మీరు ఇందాక అన్నారు కదా సాబుదానా కిచడీ చాలా బాగుంది, ఇది ఎలా ఉంటుందంటే చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. చూసి నేను మీకు చెప్తాను. ఓకే, చూసారు కదండి, పుష్ప గారు వేడివేడిగా స్టఫ్డ్ బైంగన్ క్యాప్సికమ్ మసాలా రెడీ చేసేసారు కదా. సో దీని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. క్యాప్సికమ్ వంకాయ 2 కాంబినేషన్ ఎలా ఉంటుందో అనిపించింది నాకు. చాలా బాగుంది.